నన్ను చూడు. కాన్సంట్రేట్. చూస్తున్నా? చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయకపోతున్నా? సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ? గుర్తు రావట్లేదు కదూ? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళైందా? అక్రమ సంబంధాలన్నీ? అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్.
వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్ నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమిస్తారు గానీ ఇందా. గోవా అదెందుకు ఇచ్చారో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ చేస్తానండి. స్టేషన్ లో ఏసీ చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మామా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? Tea, sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు. రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతా. టీ తాగినట్టు ఎదిలాగి ఒక్కగారు టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగండి, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా? అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి. నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్
పెద్దయినా ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు. కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. ఏంటి సార్? బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలు కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ట్రబుల్? రావు సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా. అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినవు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా?
ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడవా. నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. కొడుతున్నారు నీ పుట్టుకేంద్రా. చంపేస్తాడు బాబు, రండి బాబు. చంపేస్తాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చాపానా? ఇలా చాపానా? ఇలా అంతెందుకు చాపిన? అంతెందుకు చాపిన? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని? పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. పెద్ద పోయాడు. అరే బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా, ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకోను. ఏమయ్యా అడు చూస్తున్నావుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్నమాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా.
ఈయన్ని మటర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేస్తా 5 రోజులు పడ్డా. రాజీ లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం ఉంటావేటయ్యా, గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు, కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి, ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము, చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అమ్మలు లాగించిరా పో. బాగుంటా, తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసావులే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్ నేమ్లు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా, వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకో?
ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా మీ వల్ల సార్. చూస్తాడు పదవయ్యా బాబు. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ లేదు. అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాడికి అవేమో అర్థం కావా. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా? దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. ఏడ్సాకు, సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీరు టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఏం చేయాలో ఆలోచన. ఈ రోజు అన్ని తింటా. తిను తిను, మావాడు పడకుండా తిను. మావాడు తిను. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే తాతగారు. నువ్వెప్పుడు వచ్చినా అబ్బి? మీరు కార్తీక సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్కి ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ ఎప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి, ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అని నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసా చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు.
శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్యా? వాడికే తెలియాలి. చెప్పరా, శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న, ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు నీ ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకోను. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్, మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ, నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మర్డర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. 2 ఒప్పేస్తా, 5 రోజులు పడ్డా. రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దాం ఉంటావేటయ్యా, గోడ దూకి పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు, పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటాను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ, ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవును. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి.
పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా, పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు, వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అమ్మలు తాగించిరా పో. పో బాగుంటా, తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసావులే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్ నేమ్లు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నన్నా. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకో? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా మీ వల్ల సార్. చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్క రోజు నాన్ వెజ్ లేదు. అదేంటండి, భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి భోంచేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. ఏడ్సాకు, సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా, 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ, తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఈ చేయాలో ఆలోచన. ఈ రోజు అన్ని తింటా. తిను తిను, మావాడు పడకుండా తిను. మావాడే తిను. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే తాతగారు.
నువ్వెప్పుడు వచ్చినా అబ్బి? మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేం తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు, ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి రాబా. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు ఫోన్ చేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి ఫోన్ చేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కట్టం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్య? వాడికే తెలియాలి, చెప్పరా. శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ నాన్న, ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. అమ్మా తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా? విమానమే కదా, ఎత్తడం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫెంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫెంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார், இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாమి చిన్నస్వామి వేణుగోపాల ஐயர். అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు? ఆమా, అసలు పేరు వేరే ఇరుకే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. చంద్రుడు ఏంటి సార్? ఏంటి సార్? ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు. ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి. కూల్ సార్, వాడిని నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వెయిటింగ్. ఎక్కడ ఆడు రాడు, ఆడు రాడు.
సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి, ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, రాడు సార్. మీరు రండి సార్, రండి. కూర్చోకండి సార్. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆయన పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్ ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. వీడు తాగేసి పడిపోయాడురా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా? హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరితో వెళ్తున్నారు భయ్యా? నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిన్నా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ దింపబోయే బాబు నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. నా చావు కనపడుతుంది. లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి, ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్ థాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయ్ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉన్నాను సార్, మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. మమ్మల్ని దయతో
చూడండి భయ్య, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ వచ్చేసాం. గట్టిగా పడుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా? మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రే, తప్పండి రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారా? నమస్తే అన్న. ఓ నమస్కారం నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గొడే దొరికాడది. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు, మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గొడే దొరికాడది. అన్నా దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు? మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గొడే దొరికాడది. అన్నా, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్, నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, వీడికి మేలైతే చాలన్నా. వీడి కలెక్టర్. చిన్న చిన్న ఉద్యోగాలు, వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? అన్నా నీ బాంచనన్నా, నీ సూచన ఆగండి. కాలు మొక్కుదు గాని ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెట్టపలు మాట్లాడి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశారు. ఏంటి అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా చెప్పరా. చెప్తాగా, అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి, నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం మేడం, ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్, ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దుల్హనీ లే జాంగే అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పామనుకో, అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది. మేడం
అకౌంట్ అకౌంట్ అండి ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. ఎవరైనా కదిలారో ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురాయ్ కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైటా? నన్న బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైట్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నో ప్లీజ్. అరే ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్ చవతలు పడేస్తాం. మీరు చెప్పాక కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్. సర్దండి. అలాగే. ఏంట్రా అలా చూస్తా? సర్దో. లెక్కలేదా? కాల్ చేస్తాడు, కాల్ చేస్తాడు. చచ్చిపోతారు బాబు. మేనేజర్ డబ్బులు పెట్టాలి. పైసలు పెట్టాలి. లేదురా థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా. ఎందుకు విసిరాలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్ తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా, నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే, ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే వాళ్ళ పెళ్లి చేసేవాడివా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్, నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం సోమనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్ కి ఏం లోట్లేదు. ఆ పిల్ల కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్. మేడం, కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షట్ అప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షట్ అప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతుంటానంట. 1 2 6 మూతలు.